అదే ఇంకటి నా దగ్గర పైసలు తీసుకొని ఎన్ని నెలలు అవుతుందిరా? 2 సంవత్సరాలు అవుతుందయ్యా. పైసలు తీసుకున్నప్పుడు ఎప్పుడు ఇస్తానన్నావురా? సంవత్సరానికి ఇస్తానయ్యా. అవురా బిడ్డ, నీకు పైసలు ఇయ్యంగా కాగితం రాసుకోకుండా ఇచ్చినా ఇయ్యలేదా? ఇచ్చారయ్యా. మరి తెలిసినోడు అని ఇంకో సంవత్సరం ఆగినా లేదురా? ఆగిరయ్యా. మరి మా తప్ప అంటాను రేంద్రా? భూమి రాసుకుంటాను, ఇల్లు రాసుకుంటాను అని మామూలు మేమన్నా మీ దగ్గరికి వచ్చి పైసలు తీసుకోమన్నాంరా? లేదయ్యా, నేనే వచ్చి తీసుకున్నానయ్యా. నీ ఎక్కరకు నా దగ్గరికి వచ్చి మరి వడ్డీ ఎక్కువ ఉంటుందని తెలిసి కూడా నా దగ్గర పైసలు తీసుకున్నాడు ఎవరు తప్పరా? నాదే అయ్యా, ఆగిన వాళ్ళు ఆగారు, ఇంకో 20 రోజులు ఆగురు అయ్యా. అన్నం పెడతాయ్యా. ఇవన్నీ కాదు బిడ్డ, నా పైసలు నాకు కావాలి, ఏం చేద్దామో చెప్పు. అయ్యా ఇంకో 20 రోజులు ఆగురు అయ్యా, మీ పైసలు మీకు ఇస్తా. సంవత్సరం అన్నా కాడా బిడ్డ, 2 సంవత్సరాలు ఆగినా నువ్వు ఎప్పుడు అడిగినా కానీ ఇగిత్తా అంటాను. ఇవన్నీ కాదురా భయ్. సీను, ఆ ఇల్లు కాగితాలు రాయి, సంతకం తీసుకో. సరే బాబు. అగిపెట్టిరా. అయ్యా ఇల్లు రాయించకుంటాయ్యా, పుణ్యం ఉంటుందయ్యా. పిల్లం పొరగా నాన్నవాళ్ళు అవుతారయ్యా. అయ్యా 20 రోజులలో కట్టేస్తానయ్యా. 20 రోజులలో కట్టేస్తానయ్యా. అరే సీను బాబు, ఇవాళ ఎంత తారీఖురా? 2 తారీఖు. 20 రోజులు కలిపితే ఎంతరా? 22 తారీఖు. 22 తారీఖు రాయి కాగితం. సరే బాబు. బాపు ఇల్లద్దు, బాపు ఇల్లద్దు, బాపు. దా పెట్టు. అరే రవి, బాబు ఆ ప్రసాద్ గారి సంగతి ఏమైందిరా? డబ్బులు ఇచ్చిండా? సగం ఇచ్చిండు బాబు, ఇంకా సగం 10 రోజుల తర్వాత ఇస్తా అన్నాడు. రోజుల తర్వాత ఇవ్వకపోతే వాని కాళ్ళు రెక్కలు ఇరగొట్టి పట్టుకరా. సరే బాబు. ఏందో బాబు పొద్దుగాల లొల్లి? గట్టిగా మాట్లాడుతాను, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏం లేదు బిడ్డ, మెల్లనే మాట్లాడినారా? గట్టిగా మాట్లాడేది నాకు వినబడతలేదు అనుకుంటానవా? మెల్లనే మాట్లాడిన బిడ్డ. అదేంది మళ్ళీ చుట్ట తాగుతానవా? ముందే పానం మంచిగా ఉండదంటే మళ్ళీ చుట్ట తాగుతానో గట్టిగా మాట్లాడతానవా? ఇంకొకసారి చుట్ట తాగు నువ్వు. బిడ్డ నేను తాగాని నిన్న పైసలు అడిగినావు. రవి, చెల్లెకు 2000. ఎందుకే బాబు ఊకే పైసలు? ఏం అవుతుంది అది? అరే నీకెందుకురా? ఈరయ్యి వాళ్ళు ఎక్కువ ఉన్నాయే. అరే పోరా పో. ఏంది బాబు, నీ గారం వల్లనే అది నీ మాట ఇంటలేదు, నా మాట ఇంటలేదు. పోనీ బిడ్డ పోనీ, అదనకపోతే మనం ఇవ్వాలంటారు బిడ్డ. దాని లొల్లి లేకపోతే ఇల్లంతా చిన్నపోతుందిరా. డాక్టర్ వద్దన్న కానీ చుట్ట దాగి దాంతో తిట్ల పడితే నాకు నవ్వు మంచిగా అనిపిస్తుంది బిడ్డ. ఎన్ని రోజులు ఉంటుంది బిడ్డ? ఇంకా 4 రోజులు ఉంటుంది. పోనీ ఇవ్వను మీరా, నువ్వు మమ్మల్ని కొడుతున్నావు. వాడి ఫ్రెండ్ రా. నీ ఫ్రెండ్ అయితే ఏందిరా? వాడు ఏం చేశాడో తెలుసా నీకు? వాడు ఏం చేసిండో తెలియదురా. వాడు ఏం చేసిండో చెప్పు. తప్పైతే మీరు కొడితే మధ్యలో రాను. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెని ఏడిపిస్తున్నారా వీడు? వాడు ఏడిపియడం ఏమన్నా నువ్వు చూసావా? లేకపోతే నీ చెల్లేమని చెప్పిందా వాడు ఏడిపిస్తున్నాడని? మా ఫ్రెండ్ గారు ఏడిపియంగా చూసిండట్రా. అరే వీడు చెప్పింది నమ్మి వీడిని కొట్టడానికి చిల్లారా. మీ చెల్లెకి ఫోన్ చేయరా. సరే మీ చెల్లెకి ఫోన్ చేయి. మీ చెల్లెని ఏడిపిస్తానని మీ చెల్లె చెప్పేదంటే
నేనే కొడతారా వీడిని, మీరు కాదు. అరే చేయరా ఫోను. అరే స్పీకర్ పెట్టరా. అరే అన్నయ్య ఈ పక్కూరు రమేష్ ఆట ఏడిపించండారా, మా ఫ్రెండ్ చెప్పిండు. ఆయన నన్ను ఎప్పుడు ఏడ్పియలేదు అన్నయ్య, ఆయన మా క్లాస్మేట్ అంతే. సరే అమ్మాయిరా లౌడ్ స్పీకర్ పెట్టరా. హలో, ఎక్కడున్నావు? నేను ఫ్రెండ్స్తో బయట ఉన్నారా? అరే, మనం మాట్లాడుకునేది మా అన్నయ్యకి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారంటారా. కొంచెం జాగ్రత్తగా ఉండు, అసలే వాడు మంచోడు కాదు. నువ్వేం టెన్షన్ పడకురా, నేను చూసుకుంటా. ఇప్పుడు చెప్పండి రా, ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? అసలు మీ ప్రాబ్లం ఏంటిదిరా? వాడేమో మీ చెల్లెని నేర్పిస్తానని చెప్తున్నా, మీ చెల్లెమో ఫోన్ చేసి ఇలా చెప్తుంది. అసలు ఏ విషయం తెలియకుండా వీడిని కొట్టి చంపేస్తారా రా? నిజం చెప్పండి రా, మీ ముగ్గురు సింగిల్గా ఉన్నారా? మీ ముగ్గురిట్లలో ఏ ఒక్కరికి లవర్ లేదా రా? అరే నీ ఈగోను 2 నిమిషాలు పక్క పెట్టు. వీడు మంచోడు, వీడు పక్కూరోడు, వీనికి 4 ఎకరాల పొలం ఉంది. నువ్వు ఎక్కడి నుంచో సిటీ నుంచి అబ్బాయిని తీసుకొచ్చి లక్షలు లక్షలు కట్టం ఇస్తావు. ఆ కంపులో బతికే కంటే వీడు పక్కూరోడు, నీ కళ్ళం కూడా బతకడం నీకు ఇష్టం లేదారా? అరే ఈ అమ్మాయి అనే కాదురా, ఏ అమ్మాయి అయినా మంచిదే. ఎవరన్నా ఏడిపిస్తే ఒకసారి వెళ్ళి చెప్పండి, వినకుంటే కొట్టండి. కానీ అనవసరంగా ఒక అమాయకుడిని కొట్టి వాని జీవితాన్ని నాశనం చేయకండి, మీ జీవితం నాశనం చేసుకోకండి. ఆలోచించండి రా, కొట్టడం కరెక్ట్ కాదు. రామన్న మన ఘోరం కొట్టిరాటగా అన్న. అరే నీకెట్లా తెలుసురా? ఊరన్న తర్వాత తెలియదా అన్న? నేను వెళ్ళకుంటే నేను ఎంత కొట్టి చంపేశారా? అవునా, ప్రేమిస్తే కొడతారా అన్న, మరీ ఘోరం. ఏమో జనాలు ఇచ్చి తయారయ్యి. అయితే మన కానీ నీ లవ్ సంగతి ఏడాదాకా వచ్చిందన్న? ఏమోరా, ఎన్నిసార్లు చెప్పినా సైలెంట్గా వెళ్ళిపోతుంది. అవునా అన్న, ఏం బాధపడకన్నా, నీకంటూ టైం వస్తుంది. ఊరంతా తిరుగుడు, మనం పనే పాట. ఒకదికి ఇంత కష్టపడి చదివిస్తే ఉద్యోగం చేయకుండా వ్యవసాయం చేస్తాడట. ఈ మొగోడు వ్యవసాయం చేస్తాడట. కొంచెమన్నా ఉండాలి. 30 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి చేసుకుంటలేడు. ఊరంతా అడుగుతున్నారు. నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది. అమ్మాయి ఏమైనా సంబంధాలు వచ్చినాయని బాబు మళ్ళీ తీసుకుంటూ పోతున్నాడు. మీ చిన్న బాపు ఫోన్ చేసిండ్రా, ఎవరో పిల్లున్నదట. ఆయనకి ఎక్కడ పని లేదు. ఆ అమ్మాయి ఉన్నది, ఈ అమ్మాయి ఉన్నది అని ఇరికిస్తాడు. మరి చేసుకోరాదురా, ఎన్ని రోజులు ఇట్లా ఉంటావురా? ఎవరైనా ఇష్టపడితే చెప్పరాదురా, మేము చూసి చేస్తాం. అదేం లేదమ్మా, ఆకలి అయితే నన్ను వేసుకురామ్మా. అమ్మా లేదమ్మా, వీడికి అమ్మాయి అంటే ఇష్టమటమ్మా, వాళ్ళ ఫ్రెండ్తో అన్నంగానే నిన్న. ఏమంటున్నావే, నచ్చలేదు, గట్టిగా చెప్పు. ఇచ్చేది ఇస్తావానే అన్నిటికీ. సరే కానీ 500 కొట్టు. బొన్ననే ఇచ్చిన కానీ ఆ 200 ఖర్చు అయిపోయినాయి, రేపు ఫ్రెండ్ బర్త్డే ఉంది, కావాలి, కొట్టు 500. బియ్యం ఎక్కువ ఉన్నవి, తీసుకో. సరే ఇప్పటికైతే అడ్జస్ట్ అయిపోతా, మళ్ళీ రెడీగా పెట్టుకో. అన్న ఏడున్నావే? వదిలిన పార్క్ వెళ్ళి పోతుంది. మన కాడదే, మన కట్టకాడు పార్కు. సరే రా టక్కన రా మరి. సరేనా మరి, నేను ఎన్నో ఉన్నదా? అన్న వదిన అన్నే ఉన్నది, పోయి చెప్పు అన్న. ఎన్నిసార్లు చెప్పినా ఉలికది పలకదురా. పో అన్న, నారదు పడకన్నా, పోయి చెప్పు అన్న. అరే పో అన్నా, నువ్వు అన్న ఏమున్నావు అన్నా నువ్వు? అక్క వచ్చిండు అని మధ్యను పోదాం తాను. హాయ్ ప్రియా. ప్రియా ఇట్లా ఎన్నిసార్లు చెప్పాలి ప్రియా? చెప్పి నాకే మంచిగా అనిపిస్తుంది. ప్రియా ఏదో ఒకటి చెప్పు ప్రియా. ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, కానీ కన్ఫ్యూజ్ చేయకు ప్లీజ్. నాకు అర్థమైంది ప్రియా, నేనంటే నీకు ఇష్టం లేదని.
నేను ఇప్పుడు ఇక డిస్టర్బ్ చేయను, వెళ్తున్నా. సారీ. ఏమైందన్నా? ఏం కాలేదురా, ఆ అమ్మాయితో మాట్లాడితే మళ్ళీ తల కిందికి దించుకుంది. ఇక కలవా అని చెప్పొచ్చిన. గట్లెందుకన్నావన్నా? మరి ఏం చేయాలిరా, ఆమె ఎన్నిసార్లు చెప్పినా సమాధానం ఇవ్వట్లేదు. ఇక ఆమెను డిస్టర్బ్ చేయాలని చెప్పొచ్చినరా. అన్నా అక్క ఇది కరెక్ట్ కాదు అక్క. ఆయన ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నువ్వేం సమాధానం చెప్తలేవు. ఆయన చూస్తే కొంచెమన్నా బాధ అనిపిస్తలేదా అక్క నీకు? ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నాయని చెప్పు, లేకుంటే లేదు. ఎందుకు అక్క ఆయన అన్నిసార్లు తిప్పించుకుంటున్నావు? నీకు కొంచెమన్నా మనసు లేదక్క. ప్లీజ్ రమ్య, అసలు విషయం తెలియకుండా మాట్లాడు. ఏందక్క తెలిసేది? ఊకే తిప్పించుకున్నాడా? ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అని చెప్పమన్నాడు కదా. సాడిస్ట్ ఫెలో. ప్లీజ్ అట్లా నాకు. ఏందక్క ప్లీజ్? అసలు విషయం ఏంటో చెప్తే నాకు కూడా వెళ్తుంది కదా అక్క. మరి నా క్లాస్మేట్ కుమార్ తెలుసు కదా నీకు? తెలుసు అక్క. అతను నాకు 2-3 సార్లు ప్రపోజ్ చేసిండు కదా. చెప్పినావు అక్క. అతని కాళ్ళు ఎరిగినాయి తెలుసా నీకు? అవునక్క, బండి మీదకి వెళ్ళి పడ్డాడు కదా. బండి మీదకి వెళ్ళి పడలేదు, మా అన్నయ్యనే ఇరగొట్టిండు అతని కాళ్ళు. ప్రపోజ్ చేస్తేనే కాళ్ళు ఇరగొట్టిండా అక్క? అవునే రమ్య, ఆయన 2 సార్లు ప్రపోజ్ చేస్తేనే ఆయన కాళ్ళు ఇరగొట్టి బైక్ మీదకి వెళ్ళి పడ్డాడని క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు ఈయన నన్ను ఇష్టపడతాడని తెలిస్తే ఇతను నేను చేస్తారు అనే నా భయం. అందుకే ఎంత ఇష్టం ఉన్నా కూడా నేను చెప్పలేకపోతాను అతనికి. అతనంటే ఇష్టమేనే నాకు. అతను ఇష్టమని చెప్తే మా అన్నయ్య అతను ఏం చేస్తాడు అన్న భయం. ఇష్టం లేదు అని చెప్తే అతను కనిపించకుండా ఎక్కడికి పోతాడు అన్న భయం. అందుకే ఏం చెప్పలేకపోతాను. సారీనే అక్క, నాకు ఈ విషయం తెలియక నేను ఎన్నో మాటలు అన్నా. కానీ నువ్వు ఎవరికి ఏం చెప్పకు ఈ విషయం. ఏందే అక్క అట్లా చూస్తాను గుడ్ల పగించి? చెప్తే ఏమైతుంది ఇప్పుడు ఆయనకి? సరే ఇప్పుడు చెప్పలేదు అనుకో, మీ అయ్యా 6 నెలలకో సంవత్సరానికో ఎవరికో తెలియనోనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు నీకు ఆడంటే ఇష్టం లేదు. ఇష్టం లేకున్నా కూడా పెళ్లి చేసుకున్న పాపానికి ఆంతోనే ఉండాలి. లంగంత కొంపు ఉంటుంది, పెయి నిండా బంగారం ఉంటుంది, కడుపు నిండా తిండి ఉంటుంది, కానీ కంటికి మాత్రం నిద్ర ఉండదు అక్క. అప్పుడు అనిపిస్తుంది ఎంత పెద్ద తప్పు చేసినా అని. కానీ అప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్ అక్క. చూడక్క, ఇష్టం లేనోనితోని బతుకుడు కన్నా ఇష్టం ఉన్నోనితోని సచ్చుడు మేలు. ఎందుకు అక్క భయం? మీ అన్నయ్య ఏమన్నా ఎత్తాడన్న భయమా? మీ బాపుకు నువ్వంటే ఎంత ఇష్టం ఒక్క రోజన్నా మాట్లాడుకుంటుంటాడా? మీ బాపుకు అర్థమయ్యేటట్టు చెప్పు. మీ బాపు ఒప్పుకుంటే మీ అన్నయ్య ఏం చెయ్యడు. ఎందుకు ప్రియా ఇంకా సైలెంట్గా ఉంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. నేను ఇష్టమని ఒక్క మాట చెప్పు, నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. నువ్వు ఒక్క మాట చెప్పు ప్రియా. మరి ఏమనుకుంటా నీ దగ్గరికి ఎంత మాట్లాడతాడు? అతను క్లాస్మేట్ బాగున్నావా అని అడిగిండు అంతే. క్లాస్మేట్ అయితే దగ్గరికి వచ్చి మాట్లాడాలా? రేయ్ ఇంకొకసారి మా చెల్లెతో మాట్లాడినా తెలిసిందో నరికి పాడేస్తా. అన్న ఏమన్నా అన్న? అంత తాగినోని మీద మన్నువాడ, తాగినోని సందాల ఇంట్లో తావక నా కొడుకు బండి దొరికిందా గుద్దటానికి? తాగినోడి సందాల సపడేకుండాక. ఇప్పుడు ఏమైందమ్మా? సపడేకుండు ఏమైనట్టు మొత్తుకుంటున్నావు? శ్రీకాంత్ చెప్పరా. వదిన నీతో మాట్లాడతాట అన్న, పార్క్ కాడికి రమ్మంటాంది. 5 నిమిషాలు వస్తున్నాను రా. మళ్ళీ ఎటు పోతున్నావురా? పడ్డది జారదా? గీడి దాకా పోయేస్తా బాబు. ఇట్లా జరుగుతుందని నాకు ముందే తెలిసి ఉండే, అందుకే నేను ఎప్పుడేం చెప్పలేదు. నా వల్ల ఒకరు కాలు పోగొట్టుకొని బాధపడతారు, ఆ బాధ భరించుడు నా వల్ల కావట్లేదు. నా వల్ల ఇంకొకరికి ఏమన్నా అయితే ఆ బాధ భరించుడు నా వల్ల కాదు. ప్రియా, ఇందులో నీ తప్పేం లేదు, నువ్వు బాధపడకు. ప్లీజ్ ఇంకా వద్దు. మనం మాట్లాడడం తెలిస్తేనే అన్నయ్య ఎంత కొడితే, మనం ఇద్దరం ప్రేమించుకుంటానని చేస్తే నేను ఏం చేస్తాడని ఊహించుకోవడానికే భయంగా ఉన్నది.
నీ అన్నకు భయపడవు, ఎదురించలేకుండా నేను తను తినలేదు. నేనంటే ఇష్టమని ఆ రోజు ఒక్క మాట చెప్పేది ఉంటే మీ అన్న సంగతి ఆ రోజు వేరేలా ఉండేది. ఇవన్నీ కాదు ప్రియా, నేనంటే ఇష్టమా కాదా ఈ ఒక్క మాట చెప్పు. ఇష్టమే. సరే నువ్వు సైలెంట్గా వెళ్ళు, మీ అన్న సంగతి నేను చూసుకుంటా. నమస్తే పెద్ద మనిషి, నా పేరు రమేష్, నేను లింగయ్య కొడుకును. నీకు ముచ్చట చెప్దామని వచ్చిన. 4 రోజుల కిందట నీ బిడ్డ నేను మాట్లాడుకుంటే నీ కొడుకు వచ్చి కొట్టిండు. అసలు ముచ్చట ఏంటంటే నీ బిడ్డ నేను లవ్ చేసుకుంటున్నాం, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం. మధ్యలో నీ కొడుకు వచ్చినట్టు ఏం చేస్తామో నాకే తెలియదు. అర్థమైందా? నీకెంత ధైర్యం రా? అసలు నీ ప్రాబ్లం ఏంటిదిరా? నీ చెల్లెతో మాట్లాడితే కొడతావా రా? అసలు లేరా లే ఇట్లా. ఇప్పుడు చెప్తానా, నీ చెల్లెని ప్రేమించదు కాదు, పెళ్ళి కూడా చేసుకుంటా. ఏం చేస్తావో చేసుకో. నీకు ఇది న్యాయమేనా బిడ్డ? ఎవడో ముఖం తెలియనోడు నీ వల్ల వచ్చి అన్నను కొట్టే నేను రేపు ఊర్లో ఎట్లా తిరగాలి? నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? బాబు దీనికి మన ప్రేమ ఉంటే ఇట్లా చేస్తుంది బాబు. నా సంతోషం కంటే మీ ఇద్దరు పరువే ముఖ్యమా బాపు? నీకు మీ ఇద్దరు పరువే ముఖ్యమైతే నేను చచ్చిపోతా. నేను చచ్చిపోయినాక నా బొంద మీద పరువు ఏరుకోండి. అంత మాట నద్దు బిడ్డ. నువ్వు ప్రేమించిన విషయం నాకు తెలియదు, అన్నబోయి కొట్టిన విషయం నాకు తెలియదు. ఇప్పుడు చెప్తానా బిడ్డ, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తానో వారికి ఇచ్చి నేను పెళ్లి చేస్తా. ఏంటి బాబు దానికి పెళ్లి చేస్తా? ఒక్కొక్క మాట మాట్లాడ బయటకెళ్ళి. వాడిని పట్టించుకోకమ్మా. నీ పెళ్లి చేసే బాధ్యత నాది. నీ ఒట్టే చెప్తాను, కానీ నేను భయపడి చేసినట్టు ఉండదు బిడ్డ. నువ్వు మా నాన్నను ఒప్పించుకుంటానని ఒక 20 రోజులు టైం ఇచ్చి చేద్దాం, పెళ్ళి చేస్తాం. సరే బాపు, నువ్వు అన్నట్టే చేస్తా. సరే బిడ్డ, ఇంట్లో ఏంద్రా నేను కొట్టినాను బాధపడుతున్నావా? నువ్వు కొట్టినాను కాదు బాబు, దానికి ఎవరికి వచ్చి పెళ్లి చేస్తా అంటే నాకు నచ్చలేదు బాబు. నువ్వు వాడిని కొట్టి తప్పు చేసినవురా? లేకపోతే మన చెల్లితో తిరిగితే బుద్ధించుకోమంటావా? కొట్టి తప్పు చేసినవురా నువ్వు. సంపన్నుడేమని మనం ఇప్పుడేమైనా చేస్తే చెల్లి ఏమైనా చేసుకుంటుంది. మన చేతికి రక్తం అంటకుండా చంపాలేమని. ఏం చేస్తావు? వచ్చేయి. అరే అనువే దొరకాటు పోరా. రేయ్ కదిలినాం అనుకో ఈక కోత పెట్ట. రేయ్ వాళ్ళని వేసేర్రా. రేయ్ నెక్స్ట్ టార్గెట్ నువ్వేరా. ఏడ దక్కుంటావు దక్కోరా. తీసుకో. అరే మనల్ని ఎవరు అటాక్ చేసేది? అదే అర్థమైతలేదు అన్న.
అరే రమేష్ గారికి ఇటనారా? ఏ వానికంత సినిమా లేదన్నా. మరి మన ఊళ్ళో మనల్ని అటాక్ చేసాడు ఎవర్రా? టెన్షన్ పడకన్నా, చూసుకుందాం, దొరుకుతారు వాళ్ళు. నెక్స్ట్ నీ అయ్యారా ఎట్లా కాపాడుకుంటావు? కాపాడుకోరా. అరే రవి ఇట్లా ఏంది 2-3 రోజుల నుంచి అదోలాగా ఉంటాను? చిన్న పోయి ఉన్నావు ఎందుకు బిడ్డ? ఏం లే బాబు, మొన్న 4 రోజుల క్రితం నన్ను అటాక్ చేసి కొట్టిరు బాబు. ఎవడాడో? ఎవరో తెలియదు బాబు, నిన్నుడే కొడుతున్నారు బాబు. మనల్ని కొట్టే దమ్మున్న అదేమనికన్నా ఎవడాడు తెలుసుకో, మరి పేగులు తీస్తాం, బొంద పెడతాం. సరే బాబు. ఎవడు తెలుసుకో, కనుకో. రే ఒక్క అడుగు ముందుకేసిండ్రు. రే దాని పీక పోయిరా. రే నువ్వెవనో నాకు తెలియదు, నువ్వు రమ్మన్న కాడికి నేను వచ్చినా. నీకు పగకితుంటే నాతో కొట్లాడరా? మా చెల్లెని నిడిచిపెట్టు. నువ్వు చెప్పినట్టే మీ ఇద్దరే మెచ్చినాం. అరే మా చెల్లెని నిడిచిపెట్టురా. ఏమైనా పగుంటే నా మీద చూసురా, మమ్మల్ని చంపురా. వచ్చిన వారా ఈ రోజుకి వచ్చేవారా చూస్తానా. మీ వలన నేను ఎంత నరక అనుభవించినో మీరు అనుభవించాలరా. నీ కళ్ళ ముంగట నీ చెల్లెని చంపుతా. చూడురా రే చూడు. అరే మా చెల్లెని ఏం చేయకురా. అరే నన్నేమన్నా చేసుకోరా. అరే ఆగరా ప్లీజ్ రా, నీ దండం పెడతారా. నీ వలన నా జీవితం నాశనమైందిరా. నా సర్వస్వం కోల్పోయినా. ఇప్పుడు నీ కళ్ళ ముంగట నీ చెల్లెని చంపుతా. రేయ్ నువ్వు అనుభవించాలిరా, మొత్తం నువ్వు అనుభవించాలి. చూడరా ఎట్లా చంపుతాను. చూడరా కళ్ళు తెరిచి చూడరా. చూడరా. అరే నీ దండం పెడతారా. మా చెల్లెని వదులురా, నన్ను ఏమైనా వేసుకోరా ప్లీజ్ రా. నీ దండం పెడతారా. నువ్వు దండం పెడతావా? నీ చెల్లెని ఇచ్చిపెట్టాలా? ఇచ్చిపెట్టరా. తెచ్చిస్తావారో? ఇన్ని రోజులు నేను నరకం అనుభవించిన. నువ్వు అనుభవించాలి. నువ్వివ్వనిరా. అరే నీకేమైనా పగుంటే వాళ్ళ మీద చూసుకో, అమ్మాయిని వదిలిపెట్టు. రే నీకు సంబంధం లేని విషయంలో అనవసరంగా జోక్యం కలిగేసుకోకు. ప్రాణాలు పోతాయి పో. నేను అదే చెప్తున్నా, అమ్మాయికి ఏమన్నా అయితే మీ అందరి ప్రాణాలు పోతాయి. రేయ్ వీడు చెప్పు తింటలేడు, ముందు వీడిని చంపుర్రా.
నువ్వా? నీ బతుకులు పాడుగాను మీరు బతుకులు బతుకుతానరా? మీరు బతికే కన్నా సచ్చింది మీరు. పైసలు ఇవ్వంటే సామి అడిగాడు, ఇవాళ ఇస్తా అంటాడు, రేపు ఇస్తా అంటాడు. పైసలు ఇచ్చేటప్పుడు కాళ్ళు ఎలా పడతారు, ఇప్పుడేమో పైసలు ఇయ్య అంటారు. మేము ఎట్లా పడుతున్నా మీకు? పైసలు ఇవ్వాలనుకో వాని ఈపు సాపు చేసి గుండు కొట్టించి గాడి మీద ఊరేగిపిస్తాం. ఏమనుకుంటానవో? తమ్ముడు ఈ దండం పెడతా తమ్ముడు, ఊరోళ్ళందరూ చూస్తాను, మా పరువు పోతాను. జర 4 రోజులు ఆగు తమ్ముడు, ఆయనకు చెప్తాను, డబ్బులు ఇవ్వమని చెప్తా, మా పరువు తీస్తాము. మీకు ఇజ్జత్ ఉందా? మీకు ఇజ్జత్ ఉంటే ఇవాళ గురేసుకొని చచ్చేటోళ్ళు. ఆ సామి గారు చెప్పు, వారం రోజుల పైసలు అనుకో, అరే ఇల్లు తాళం వేసి తాళం పట్టుకొని రా. సిగ్గులేని బతుకులు. ఆ బతుకు బతే కన్నా సచ్చింది మీరు. అరే రండ్రా. సామానా నేను ఎప్పుడు తావలేనానే అటు రవిగాడు వచ్చి పైసలు ఇవ్వని బాగా తిట్టిండు వదినని, మస్తు బాగుపడ్డది. ఏం మనిషి పోనాడు, పో ఇంటికి పోతుందిరా పో. సిగ్గులేని బతుకులు. ఆ బతుకు బతే కన్నా సచ్చింది మీరు. ఇప్పుడు చెప్పు తమ్ముడు, వీళ్ళ వలన నా భార్య కొడుకు చచ్చిపోయాను, నా జీవితం సర్వనాశనమైందిరా. వీళ్ళని చంపుడు తప్పారా? వాళ్ళు చేసింది తప్పే, ఒప్పుకుంటా. కానీ నువ్వు వాళ్ళెంత తప్పు చేసిల్లో నీది కూడా అంతే తప్పు ఉంది. నీ అవసరానికి అధిక వడ్డీ అని తెలిసి కూడా అప్పు చేయడం నీ తప్పు. బిజినెస్లో లాస్ వచ్చిందని తాగుడుకు బానిసవుడు నీ తప్పు. తాగుడుకు బానిసాయి ఇటు ఇంటిని పట్టించుకోక ఇటు అప్పు కట్టకుంటే వాళ్ళ ఇంటికి రాకుంటే ఏం చేస్తారన్నా? నీ ఇంటి మీదకి వచ్చుడు తప్పే అన్నా. ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు అప్పు కట్టకపోవడం వల్లనే నీ ఇంటి మీదకి వచ్చిల్లన్నా. అది అవమానం అనుకోనే నీ భార్య నీ కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది. అది నీ చేతగాంతనం వల్లనే జరిగింది, నువ్వు ఒప్పుకోవాలి. నువ్వే మంచిగా ఉండేది ఉంటే ఇది జరిగేదా? బాపు నీకేమన్నా అయిందా? నాకేం కాలే బిడ్డ, నీకేమన్నా అయిందా? ఏం కాలే బాపు. అన్న ఏమన్నా దెబ్బలు తాకినాయా? నాకేం కాలే, నువ్వు బాగానే ఉన్నావు. బాగున్నా అన్న. నిన్ను చంపాలనుకున్నా కానీ నువ్వు మా ప్రాణాలు కాపాడినావు, దేవునివి. బిడ్డ నిన్ను కొట్టి చంపుదాం అనుకున్నాం, అవన్నీ మనసులో పెట్టుకోకు, మమ్మల్ని క్షమించి, తప్పైంది మాది. మీరు పెద్దవాళ్ళు, నాకు దండం పెట్టకండి. మీరు జీవితంలో చేసిన తప్పు మీ బిడ్డ ప్రాణాల మీదకి వచ్చింది. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకండి. రారా, ఆ చెల్లెని నీ చేతిలో పెడతాను, సరిగ్గా చూసుకో.